హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూజిలాండ్లో నాన్నకుట్టి ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అది ఏంటంటే న్యూజిలాండ్లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనకి ఇండియాలో మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయో అంటే ఖర్చులు ఎలా ఉంటాయో, అలాగే ఇక్కడ న్యూజిలాండ్లో ఖర్చులు అసలు ఎలా ఉంటాయి, మనకు వచ్చే శాలరీలో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, అలాగే మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఇలా కొన్ని టాపిక్స్ గురించి నేను చెప్పబోతున్నానండి. ఎందుకంటే కొంతమంది యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళు అలా అడుగుతుంటారు, లైక్ న్యూజిలాండ్లో రావాలంటే ఎంత ఖర్చు అవుతుంటుంది, అసలు అక్కడ ఎలా ఫుడ్ ఎంత ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అనేది, ఇలా చాలా క్వశ్చన్స్ అందరూ అడుగుతుంటారండి. అది ఎవరైనా ఇలా అవుట్ ఆఫ్ కంట్రీస్ రావాలనుకున్నప్పుడు ఇలా ముందుగా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కదా. అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మాకు తెలియదండి, లైక్ మేము వచ్చినప్పుడు అసలు ఎంత అవుతుంది, ఏంటి ఖర్చులు ఎలా ఉంటాయి అనేది మాకు తెలియదు. కొంచెం ఎవరైనా చెప్తే ఈజీగా ఉంటుంది, కష్టంగా అనిపించదు. అంటే మనం ఎలా ఫినాన్షియల్లీ ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి. సో నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ అండి. ఎందుకంటే న్యూజిలాండ్ అనేది చాలా చిన్న కంట్రీ. ఇక్కడ ప్రతిదీ ఏదైనా కానీ ఏ ఫ్యాక్టరీస్ ఉండవండి న్యూజిలాండ్లో, ఏదైనా అవుట్ సైడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అందుకని ఏ ఫర్నిచర్ అయినా గ్యాడ్జెట్స్ అయినా ఏవైనా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫుడ్ అయితే ఇక్కడ మెయిన్ డైరీ బేస్డ్ అండి న్యూజిలాండ్ మొత్తం. అంటే పాల పదార్థాలు ఇలా అన్నీ బాగా విరివిగా దొరుకుతాయి. ఎందుకంటే పశువుల పెంపకం ఇలా ఫార్మర్స్ అంటే మనకి ఎలా అయితే ఎక్కువ బియ్యము గోధుమలు ఇలా పండిస్తూ ఉంటారో, ఇక్కడ వీళ్ళలా ఫార్మింగ్ అంటే ఈ పశువుల పెంపకాన్ని, గొర్రెలు వాటి నుంచి తీసే ఉన్ని ఉత్పత్తి చేయడం ఇలాంటివి చేస్తుంటారనమాట ఇక్కడ రైతులు మోస్ట్లీ. సో ఇక్కడ ప్రతిదీ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ న్యూజిలాండ్ నుంచే రావాలి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వచ్చేస్తే, ఇక్కడ న్యూజిలాండ్లో మినిమం వేజ్ అనేది ఉంటుందండి. మినిమం వేజ్ అంటే ఇప్పుడు మనకి అక్కడ డైలీ ఎంత, ఇప్పుడు మనం పనికి వెళ్ళే వాళ్ళకి ఒకలాగా, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఒకలాగా ఎలా అయితే ఉంటుందో అలా కాకుండా ఇక్కడికి ఎవరికైనా ఒక డైలీ మినిమం వేజ్ అనేది ఉంటుంది. ఆ మినిమం వేజ్ అనేది అవర్లీ పే చేస్తారండి ఇక్కడ. అవర్లీ అంటే గంటకి, మనకి ఎలా అయితే రోజుకి లెక్కేస్తారు కదా, ఇక్కడ అలా కాకుండా గంటకి పే చేస్తారు. గంటకి న్యూజిలాండ్లో నిన్న రాత్రి నుంచే, అంటే ఏప్రిల్ 1 నుంచి ఇక్కడ మాకు మినిమం వేజ్ ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు $20కి వచ్చింది. $20 అంటే ఏంటంటే మన డబ్బుల్లో ఫ్లక్చుయేట్ అవుతుంటుంది డాలర్ రేటు. ఒక్కోసారి 50 ఉంటుంది, 52, 53 అలా ఉంటుంది. ఓకే, 50కి తీసుకుంటే గంటకు వచ్చేసి మన డబ్బుల్లో $1000 అండి. అంటే $20. ఒక అవర్కి వచ్చేసి $20 అనమాట. అలా మ్యాక్సిమమ్ ఎన్ని గంటలు చేయొచ్చు? 20 గంటలండి. వారానికి 20 గంటలు. సపోజ్ స్టూడెంట్ ఎవరైనా వస్తే వాళ్ళు పార్ట్ టైం చేయాలనుకుంటే వారానికి 20 గంటలకు మించి చేయకూడదు. నేను ఆ బేసిస్తో చెప్తాను. 20 గంటలు అంటే ఇప్పుడు సపోజ్ ఎంత, ఒక రోజుకి వచ్చేసి వారానికి వచ్చేసి 20 గంటలు అనుకోండి. గంటకి $20. 20 ఇంటూ 20 ఇప్పుడు $400. దానిలోనే బడ్జెట్ వేసి నేను చెప్తానమాట. అలాగే 2 పీపుల్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గణేష్, మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం, స్టూడెంట్స్ కాదు, ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం. మేము ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు. అంటే మినిమం ఇంత అని ఉండదు. మనకి ఎన్ని గంటలు వర్క్ చేయాలంటే, పని చేసుకోవాలంటే, ఏదైనా వర్క్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మినిమం వేజ్ తీసుకుంటే $20 అన్నా కదా. సపోజ్ 8 గంటలు రోజు కనుక వర్క్ చేస్తే 8 ఇంటూ $20, 8 2s are $160 అనమాట పర్ డే. ఆఫ్టర్ ట్యాక్స్ కట్ అవును అంటే ట్యాక్స్ ఇక్కడ పే చేయాలి కదండి. ఆ ట్యాక్స్ పోను మనకి ఒక $120 అట్లా. ట్యాక్స్ కొంచెం ఎక్కువేనండి న్యూజిలాండ్లో. ఇప్పుడు సపోజ్ $120 అలా అనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఇంకా ఖర్చులు ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ తీసుకుంటే న్యూజిలాండ్లో రెంట్ అనేది మనకి ఇక్కడ వారానికి ఒకసారి కడతామండి మేము. మనకి ఇండియాలో నెలకు ఒకసారి కడతాం కదా, ఇక్కడ అలా కాదు, వారానికి ఒకసారి పే చేయాలి. వారానికి ఒకసారి ఎంత అంటే, మేము
డిపెండ్ అపాన్ సిటీ అండి. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లెటూరు ఎక్కడన్నా కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి, సిటీ నుంచి దూరంగా ఉండే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. మరి పల్లెటూరు కాకుండా కొంచెం సిటీస్లో ఎక్కడైనా కొంచెం అన్నీ అవైలబుల్గా షాప్స్ అన్నీ దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళకి కొంచెం రెంట్ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. న్యూజిలాండ్లో సౌత్ ఐలాండ్, నార్త్ ఐలాండ్ అని రెండు ఉంటాయి. మేము వచ్చేసి ఇప్పుడు నార్త్ ఐలాండ్లో ఉంటాం. ఈ నార్త్ ఐలాండ్లో వెల్లింగ్టన్ అనేది న్యూజిలాండ్కి క్యాపిటల్ సిటీ అండి. క్యాపిటల్ సిటీ కాబట్టి రెంట్లు కూడా అలాగే ఉంటాయి. మేము ఇక్కడ 2 బెడ్రూమ్ హౌస్లో ఉంటాము. మేము ఇంకా రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నామండి, ఓన్ హౌస్ ఏం కాదు, రెంటెడ్ హౌస్లోనే ఉంటాము. ఇది వీక్లీ వచ్చేసి $520 కడతామన్నమాట. $520 అంటే 5 5 25 అంటే 25,000 వారానికి 25,000. ఇద్దరు మనుషులు తిన్నా తినకపోయినా ఇంకా అది రెంట్ తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే 1 మంత్కి వచ్చేసి ₹1,00,000 అనమాట. అది కేవలం రెంట్ అంటే దానిలో ఏమి కరెంటు బిల్లులు ఏమి ఇంక్లూడ్ అవ్వవు అనమాట. ఇవన్నీ కాకుండా ఓన్లీ రెంట్ వచ్చేసి ₹1,00,000 పడుతుంది మా ఇద్దరికి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ ఏంటంటే మనం మోస్ట్లీ నేను ఇంట్లోనే కుక్ చేస్తాను. బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే కుక్ చేస్తాం కాబట్టి నెలకు వచ్చేసి ఒక $500 దాకా అవుతాయి. అంటే 25,000 నుంచి 30,000. అది ఒక్కొక్క నెల మారుతూ ఉండొచ్చు, ఒక్కో నెల తగ్గుతుండొచ్చు, ఒక్కో నెల పెరుగుతూ ఉండొచ్చు అని ఎందుకన్నానంటే ఒకసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ బయట తిన్నప్పుడు అలా ఇలా కొంచెం పెరుగుతుంటుంది. లేకుంటే మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేస్తే కొంచెం తగ్గుతుండొచ్చు. కానీ మ్యాక్సిమము ఒక $500 అయితే అవుతుంటుందండి ఓన్లీ ఫుడ్కి అనమాట. ఎందుకంటే న్యూజిలాండ్లో మన ఇండియన్ గ్రోసరీస్ కానీ ఇలా ఏవైనా కొంచెం కాస్ట్లీ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ దొరికే ఫుడ్ అయితే సపోజ్ ఇక్కడ దొరికే ఫ్రూట్స్ అవి ఇవి కొంచెం తక్కువగానే ఉంటుందన్నమాట. కానీ మనకి పర్సనల్గా అయితే ఇంకా ఇండియన్ ఫుడ్ అలవాటు కాబట్టి డెఫినెట్లీ కుక్ చేసుకోవాల్సిందే మనము. సో ఇంట్లో ఒక $500 దాకా అవుతుంటుంది అనమాట. 25,000. అద్దె వచ్చేసి ఒక ₹1,00,000, ఫుడ్ వచ్చేసి ఒక 25,000 దాకా అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు నెల నెల మారుతూ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇక్కడ 2 సీజన్లు ఉంటాయి కదా. అంటే కోల్డ్గా ఉన్నప్పుడు లైక్ వింటర్స్లో, సమ్మర్స్లో ఇట్లా. సమ్మర్లో అయితే మోస్ట్లీ హీటర్తో అంత పని ఉండదు, క్లోత్స్ ఇంకా బయట ఆరుతాయి అలా ఇలా. సో డ్రైయర్ కానీ హీటర్ కానీ యూజ్ చేసే పని ఉండదు. వింటర్స్లో అయితే ఫుల్ బాగా హై వెళ్తుందండి పవర్ బిల్స్ అనేవి. ఎందుకంటే మేము ఇట్లా హీటర్ వాడతాం అలా చేస్తుంటాం కదా. సో ఎక్కువ ఉంటాయి పవర్ బిల్ అని. మ్యాక్సిమం వచ్చేసి మాకు ఇద్దరికి కలిపి ఒక $150 నుంచి $200 దాకా వస్తుంటుంది. అంటే మన డబ్బులు 10,000 అలా మంత్లీ వస్తుంటుందండి. అంటే నేను మ్యాక్సిమం 2 రేషియో తీసుకొని చెప్తున్నాను అనమాట. వింటర్ కానీ సమ్మర్ కానీ మొత్తం రేషియో చేసి చెప్తే మంత్లీ ఒక 10,000 అట్లా. నెక్స్ట్ వచ్చేసి వైఫై బిల్ అండి. వైఫై బిల్ వచ్చేసి ఇక్కడ మనకి వడాఫోన్ అని, స్పార్క్ అని ఇలా కొన్ని కంపెనీస్ మనకి ఎలా అయితే ఈ జియో అని, ఎయిర్టెల్ అని, బిఎస్ఎన్ఎల్ అని ఇలా ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా వడాఫోన్ అని, స్పార్క్ అని, 2 అని ఇలా కంపెనీస్ ఉంటాయి అన్నమాట. మేము తీసుకున్న ప్లాన్ ఏంటంటే వడాఫోన్ వాళ్ళది వైఫైకి సంబంధించి. అదేంటంటే $65 పర్ మంత్ అండి. అంటే 6 5 3,000 కదా, అంటే 3,000 మన డబ్బుల్లో చెప్పాలంటే 3,000 వచ్చేసి మంత్లీ మాకు వైఫై బిల్ అయిపోద్ది. వైఫై బిల్లు మళ్ళీ ఫోన్కి మినిట్స్ ఉంటాయి. అంటే సపోజ్ మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటాం కదా, అలాగా అది కూడా డిఫరెంట్. అది వైఫైలో ఇంక్లూడ్ అవ్వదు. అది వచ్చేసి మా ఇద్దరి మొబైల్ ప్లాన్స్ అండి. ఇద్దరికి కలిపి $60 అంటే 30 $60 అనమాట. అంటే అదొక $60 ఏమో ఫోన్ మినిట్స్, అంటే ఫోన్ రీఛార్జ్ లాగా. వైఫైకి ఒక 60, రెండు కలిపి $120 అండి. ఈ టెక్నాలజీకి అంటే ఫోన్స్, వైఫైలు ఇలా. అది వచ్చేసి $120 అంటే నియర్లీ 7,000 నుంచి 8,000 డిపెండ్ అపాన్ మనకి డాలర్ రేట్ అనమాట పడుతుంటుంది. అది తీస్తే వైఫై బిల్లు. నెక్స్ట్ వచ్చేసి వాటర్. ఇక్కడ మేము వెల్లింగ్టన్లో ఉంటున్నాం కదా, మాకైతే ఫ్రీ అనండి వాటర్ బిల్ అయితే ఏమీ ఉండదు. త్వరలో ఇక్కడ కూడా వాటర్ బిల్ పెట్టాలనుకుంటున్నారు, బట్ ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. సో మేమేం వాటర్ బిల్ అయితే పే చేయట్లేదు. ఇంకా వేరే సిటీస్లో ఉంటే
వాటర్ బిల్ కంపల్సరీగా పే చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్లాండ్ అని, క్వీన్స్ టౌన్ అని ఇలా ఫ్యూ ప్లేసెస్ ఉంటాయండి, మీరు అక్కడ వాటర్ బిల్ కూడా పే చేయాలి. సో ఇంకా వాటర్ కూడా చూసి వాడతారనమాట, అంటే కొంచెం పొదుపుగా వాడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అయిపోయింది, పవర్ అయిపోయింది, ఇంకా పెట్రోల్ అనేది కూడా ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వర్క్ ప్లేస్ నుంచి దూరంగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, నాకైతే ఒక 10 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. సో నాకేం ఒక $90 అయితే సరిపోతుంది నాకు మంత్లీ వచ్చేసి, అంటే 5,000 అట్లా నెలకి పెట్రోల్కి సరిపోతుందండి. నెక్స్ట్ గణేష్ కూడా అంతే. సో $200 అలా పెట్రోల్కి అవుతుంది, అంటే 10,000 దాకా పెట్రోల్కి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాక్చువల్లీ ఇది ఫుల్ టైం వర్క్ చేసి కొంచెం పర్వాలేదు ఎర్న్ చేసే వాళ్ళకి ఇలా ప్రాబ్లం లేకుండా సరిపోద్దండి. అదే నార్మల్గా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే తెచ్చుకున్న కొంచెం డబ్బుల్లోనే వాళ్ళకి పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చేదాకా దానిలోనే ఉండాలన్నమాట. అలా ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు కూడా చేసుకోకూడదు జాబ్. 20 గంటలే చేయాలి. అంటే ఆ 20 గంటలకి వాళ్ళకు వచ్చేది 400. ఆ 400 అంటే సపోజ్ వాళ్ళు రెంట్కే వారానికి 200, 250, 300 కడుతున్నారు అనుకోండి, ఇంకా తిండికి ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా వాళ్ళు ఏంటంటే షేర్డ్ అకామిడేషన్స్లో ఉంటారు. షేర్డ్ అకామిడేషన్లో అంటే ఏంటంటే ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక 3 బెడ్రూమ్లు అలా ఉంటే ఒక 5, 6 ఫ్రెండ్స్ కలిపి తీసుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి తక్కువ పడుతుంటుంది. ఎందుకు, ప్రతిదీ షేరింగ్ అయిపోతుంది కదా, అందుకని వాళ్ళకి తక్కువ రెంటు, పవర్ బిల్లు, ఈ వైఫై అనేది అన్నీ వాళ్ళకి తగ్గుతుంటాయి అన్నమాట. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే కారు కొనుక్కోవడాలు అలా ఏమీ ఉండదు కదా, వాళ్ళు బస్సు ట్రాన్స్పోర్టేషనే యూజ్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి $10 నుంచి $15, $20 అలా అవుతుంటుంది. డిపెండ్ అపాన్ మీరు ఎక్కడ ఉంటున్నారో, మీ కాలేజ్ ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. అందుకని ఎవరైనా స్టూడెంట్గా రాదలుచుకుంటే ఎప్పుడు దగ్గరగా మీ కాలేజ్కి ఎక్కడ దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ కానీ కొంచెం తక్కువగా నియర్గా ఉండే ప్లేసెస్లో రెంట్ తీసుకోవడం వల్ల మీరు ఆ డబ్బులు అనేది సేవ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా అంతే. స్టూడెంట్స్గా ఉండేటప్పుడు మోస్ట్లీ హోమ్ ప్రిఫర్ చేస్తే అక్కడ కూడా కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి అన్నమాట. ఇంకేంటంటే న్యూజిలాండ్ వాళ్ళు స్టూడెంట్స్కి అనేది డిస్కౌంట్ ఇస్తారు. బస్సులో ఇలా ఒక 25% దాకా డిస్కౌంట్ ఇస్తుంటారండి. సో అక్కడ కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి డిస్కౌంట్ అనేది ఇవ్వడం వల్ల. చాలా మంచిది కదా స్టూడెంట్స్కి అలా డిస్కౌంట్ ఇవ్వడం అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అయిపోయింది, కరెంట్ అయిపోయింది. ఇకపోతే నెక్స్ట్ షాపింగ్స్. అఫ్కోర్స్ షాపింగ్స్ ఉంటాయి కదండి, ఏదో ఒక ఎంత వద్దు అనుకున్నా ఏదో ఒకటి గ్యాడ్జెట్స్ అవి ఇవి కొంటూనే ఉంటాము. ఎప్పుడైనా మాల్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటాం కదా. అలా ఒక $200 మంత్లీ, అంటే 10,000 నుంచి 10,000 అలా అవుతుంటాయండి. సో మన రెంట్ వచ్చేసి ₹1,00,000, తిండికి వచ్చేసి ఒక 25,000, 3,000 అలా అన్నీ కలుపుకొని ఒక 1 పర్సన్ శాలరీ అనేది, ఒక కపుల్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఒక 1 పర్సన్ శాలరీ అనేది అయిపోతుందండి. ఖర్చులకి అయిపోతుంది, రెంట్కి, ఫుడ్కి. ఇంకా 1 పర్సన్ శాలరీ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఖచ్చితంగా జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది అనమాట. అంటే వెల్ బీయింగ్కి కొంచెం సేవ్ చేసుకోవడానికైనా అలా బాగుంటుంది అనమాట. ఇది మా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత. స్టూడెంట్స్గా ఉంటే ఏంటి, ఇంకోటి ఏంటంటే స్టూడెంట్గా ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ అయితే నేర్చుకోవాలండి. డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇన్సూరెన్స్ ఇక్కడ నిబ్ అని ఇలా చాలా కంపెనీస్ ఉంటాయండి. ఫుల్ ఇన్సూరెన్స్ ఏది ఉన్నా లేకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంట్రీస్లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు హెల్త్ ఏమవుతుందో తెలియదు కదా, ఈ చలి వల్ల పడుతుందో పడదో వెదర్ అలా అని. మా ఇద్దరికి అయితే ఇన్సూరెన్స్ మా కంపెనీ వాళ్ళే పే చేస్తారండి. సో మేము కట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే ఒకవేళ బేసిక్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే $70 ఒక మనిషికి. $70 అంటే 70 × 5 3,500 అలా పడుతుందండి. కార్
కార్ ఇన్సూరెన్స్ కూడా అంతే, నెలకి $120 ఫుల్. కార్కి ఏదైనా అయినా, మనం ఎక్కడైనా ఎవరినైనా కుదిరినా, ఎవరైనా వచ్చి మనకి కార్కి ఎవరైనా యాక్సిడెంట్స్ అయినా ఇలా ఏదైనా కూడా కార్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది. ఇది వచ్చేసి నెలకు ఒక 5,000 కార్ ఇన్సూరెన్స్ కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు లైఫ్ అంటే హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్, కార్కి సంబంధించిన ఇన్సూరెన్స్, ఇవే మనకి దాదాపు ఒక 10,000 దాకా అవుతుందండి నెలకి. ఇవైతే కంపల్సరీ కట్టుకోవాలన్నమాట, ఉంటేనే మనకి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది. సపోజ్ ఇప్పుడు గ్రోసరీస్కి రెంట్ ఇవన్నీ సేమ్ అండి. కిడ్స్ ఎవరున్నా రెంట్లు, ఈ వైఫై బిల్లులు ఎవరున్నా సేమ్ కదా, ఓన్లీ ఫుడ్డే ఎక్కువ అవుతుంది అనమాట. ఫుడ్ అంటే మేబీ ఇంకో $200 ఎక్స్ట్రా అవుతుంది, $200 to $300. అంటే ఇప్పుడు మాకు 500 అవుతుంది కదా, కిడ్స్ ఉన్నప్పుడు ఒక 800 అలా అవుతుంది అనమాట. అది కిడ్స్ ఉంటే డిఫరెన్స్. ప్రస్తుతానికి అయితే మాకు 500 అవుతుంది కిడ్స్ ఉన్న వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే న్యూజిలాండ్లో చాలా ఎక్స్పెన్సివ్ కిడ్స్ వస్తే నాపీస్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫుడ్ కూడా ఎక్కువ ఏం ఖర్చు ఉండదేమో కానీ నాపీస్ అయితే చాలా ఖర్చు అవుతాయండి కిడ్స్ వచ్చిన తర్వాత. సో అది మొత్తం న్యూజిలాండ్లో ఎక్స్పెన్సెస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఇలా అవుట్ ఆఫ్ కంట్రీ రావాలనుకుంటున్నారు, న్యూజిలాండ్ కానీ ఏదైనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటి గురించి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేను ముందు వీడియోస్లో అసలు ఇలా వచ్చేటప్పుడు కంట్రీస్కి మనం ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు, ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, అన్ని వీడియోస్ చేస్తాను. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ థాట్తో ఉన్న ఈ వీడియో అనేది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.